కూడి వచ్చిన పరిశుద్ధులందరూ ఈరోజు మనకు వాక్యాన్ని అందించడానికి సిస్టర్ జి ఝాన్సీ గారు సిద్ధంగా ఉన్నారండి. సిస్టర్ గారు మనందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం అండి. సిస్టర్ గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తున్నాను. సహోదరి ఝాన్సీ గారు మరియు వారి ప్రియమైన భర్త బ్రదర్ జి కోటేశ్వరరావు గారు హైదరాబాద్కు చెందిన వారండి. కోటేశ్వరరావు గారు సీనియర్ అకౌంట్స్ మేనేజర్ గా పనిచేస్తా ఉన్నారు. కాథలిక్ నేపథ్యం నుండి వచ్చినటువంటి సిస్టర్ ఝాన్సీ గారు 8వ తరగతిలో ఉన్నప్పుడు యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించారు. అప్పటి నుండి వారు ప్రభువునకు బలమైన సాక్షిగా జీవిస్తా ఉన్నారు. యూనివర్సిటీ స్టడీస్ తర్వాత ప్రభువును మరింత ప్రభావితంగా సేవించుటకు గాను సిస్టర్ గారు థియాలజీని అభ్యసించారు. ఝాన్సీ గారు మరియు కోటేశ్వరరావు గారులకు 2 అందమైన పిల్లలు, శ్రీనిధి మరియు శ్రీకాంత్ గారు. సిస్టర్ గారిని, సిస్టర్ గారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. సిస్టర్ గారు వెల్కమ్ అండి, ప్లీజ్. థ్యాంక్ యూ బ్రదర్. క్రైస్తలాడండి, అందరికీ వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన బాబీ గారికి, కోర్ కమిటీ సభ్యులకు అందరికీ వందనాలండి. మనం వాక్యంలోకి వెళ్దాము. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుకున్నాను. 8 to 14. ఆ వేగులు వారు పండుకొనకు మునుపు ఆమె వారున్న మిద్ది మీద కూర్చి వారితో ఇట్లనెను: యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడిననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగు ఆరిపోజేసెను, యొర్దాను తీరముననున్న అమోరీయుల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసిరో, అనగా మీరు వారిని ఎలాగు నిర్మూలం చేసిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. నేను మీకు ఉపకారం చేసితిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరినూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయుడనెను. అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకుండానట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణం ఇచ్చేదము. యెహోవా ఈ దేశమును మాకిచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారం చేసేదమనిది. ప్రైజుల శిష్యు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనం నుండి 50వ వచనం వరకు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనం నుండి 50వ వచనం. ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా, ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడుగోరుచు వెలుపల నిలిచిండిరి. అప్పుడొకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలెనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పెను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున నా తండ్రి చిత్తం చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు ననెను. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 7వ వచనం అండి. నీ ప్రక్కన 1000 మంది కూలినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ గల దయగల తండ్రి, మీకు వందనాలు ప్రభా. వాక్యం ప్రభా, మరి చెప్పేది మాట్లాడేది నేను కానీ ప్రభా, మాట్లాడించేది మీరు కాబట్టి మీరే స్పష్టంగా నీ బిడ్డలతో మాట్లాడండి ప్రభా. దేవుడు నీతో మాట్లాడితే మేలన్నో, మీరే స్వయంగా మీ బిడ్డలతో మాట్లాడి క్షేమకరమైన మాటలు ప్రభా, మీ మాటలు మాత్రమే నా హృదయంలో ఉంచి చెప్పడానికి మీరు కృప చూపి నడిపించమని యేసే నామములో అడిగి అనుకుంటున్నాం తండ్రి,
ఆమేన్. థ్యాంక్ యూ అండి. మరి వాక్యం చదివినందుకు చాలా థ్యాంక్ యూ. మరి ఈ 3 భాగాలు డిఫరెంట్ గా ఉన్నాయి. ఇవేంటి 3 ఇట్లా చదివించారనుకోవచ్చు. అంటే మన దేవుడు చాలా మంచి దేవుడండి. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఆయన మంచివాడే, అనుకూలంగా లేనప్పుడు కూడా ఆయన మంచివాడే. ఆయన మంచితనం మారిపోతుందండి? మారదు కదా. ఎవరు తమ క్రైస్తవ జీవితాన్ని క్రీస్తు అనే బండ మీద కట్టుకుంటారో, మరి అంటే నా దేవుడు మంచివాడు అనే సత్యం మీద పునాది వేసుకుంటారో, వారి జీవితంలో ఎటువంటి గాలి తుఫాన్లు రానివ్వండి, వారు ఎట్లా ఉంటారు? నిలకడగా స్థిరంగానే ఉంటారు. మరి నేను ఒక వ్యక్తి గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. మరి ఆయన చాలా నీతిమంతుడు, నానా శ్రమలకు గురవుతున్నాడు. ఇంతకీ ఆయన జీవితంలో వచ్చిన కష్టాలకి ఆయన కారణం కాదు. ఆయన ఏదో ఒక పాపం చేసి ఆ కష్టాలను కోరుకోలేదండి. అన్ని కోల్పోయాడు, సర్వస్వం కోల్పోయాడు ఒక్క రోజులో. మరి ఆయన ఎవరో చెప్తారండి, ఎవరైనా అడ్మిట్ చేసుకొని? యోబు గారు. యోబు గారు. థ్యాంక్ యూ అండి. మరి ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే యోబు 23:10 అంటున్నాడు. ఆయన 23:10 అండి యోబు గ్రంథము. ఆయన చుట్టూ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయంటే లేవు. అయినా సరే ఆయన చక్కని మాట, ఒక మాట చెప్తున్నారు. నేను నడుచు మార్గం నాకు తెలియను. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే నేను నడిచే మార్గము ఆయనకి తెలుసు అంటున్నాడు. అంటే అంత కష్టాలలో కూడా యోబు అలా ఎలా చెప్పగలుగుతున్నాడండి? అంటే నేను నడిచే మార్గము నా దేవుడికి తెలుసు. మరి ఆయన నన్ను తర్వాత సువర్ణం లాగా చేస్తాడు అని చెప్తున్నాడు. ఇప్పటికీ ఇన్ని వేల సంవత్సరాలైనా సరే ఆ యోబు జీవితం మనల్ని ఏం చేస్తుందండి? ప్రేరేపిస్తుంది. మనం కూడా అలా భక్తిగా ఉండాలని యోబు జీవితం మనల్ని ప్రేరేపిస్తుంది. మన దేవుడు మంచివాడండి. ఆయనలో ఉన్న గుణాలను బట్టి ఆయన్ని మనం ఏం చేయాలి? రోజు ఆరాధించడం ఎక్కువగా నేర్చుకోవాలి. దినదినము మనం ఆరాధనలో, ఆయన ఆరాధించే విధానంలో మనం మార్పులు చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆయన్ని పర్సనల్ గా, వ్యక్తిగతంగా మనం అనుభవిస్తున్నాం కాబట్టి ఇంకా తెలుసుకుంటూ హృదయపూర్తిగా ఆరాధించడం మనం నేర్చుకోవాలండి. మన దేవుడంత సర్వశక్తి గల దేవుడు ఎవరు కూడా లేడు. ఆయన అంత జ్ఞాని కూడా ఎవరు లేరు. మరి సామాన్యంగా ఎక్కడైనా జ్ఞానం ఎక్కువ ఉన్నా, బలం ఎక్కువ ఉన్నా, ఐశ్వర్యం ఎక్కువ ఉన్నా అక్కడ గర్వం ఉండటానికి ఆస్కారము ఉంటదండి. కానీ మన దేవుళ్ళో గర్వం కాదు కదా, ఇంత ఏమి లేదండి. మరి ఆయన ఎంత జ్ఞానం గలవాడో అంత సాత్వికుడు. తన శిష్యుల పాదాలు కడిగినప్పుడే మనకి ఆ సందర్భం అర్థమైపోతుంది. మరి దేవుడిలో ఉన్న అనేక మంచి గుణాలలో ఒక మంచి గుణం, ఈ రోజు దానిని మనం ఫోకస్ చేస్తూ చిన్న మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నానండి. పెద్దదేం కాదు. ఆ గుణం ఏంటంటే, కొన్ని విషయాల్లో దేవుడు చాలా తేటగా అందరికి అర్థమయ్యే విధంగా గొప్ప అద్భుతాలు చేస్తాడండి. చాలా అద్భుతాలు. ఆ ఎర్ర సముద్రం పాయలుగా చేయటం, యోర్దాన్ని పాయలుగా చేయటం, యోర్దాన్లో వాళ్ళు నడవటం, ఆ 10 తెగుళ్ళు రావటం, ఇవన్నీ ఏంటి? అక్కడున్న జనాలందరూ చూశారు. కానీ దేవుళ్ళో ఉన్న ఇంకో గుణం ఏంటంటే, ఎవరికి కనిపించని అద్భుతాలు కూడా దేవుడు చేస్తాడండి. మరి సైలెంట్ గా కొన్ని అద్భుతాలు నిశ్శబ్దంగా దేవుడు చేస్తా ఉంటాడు. మరి సూర్యుడు ఉదయిస్తా ఉంటాడు కదండి రోజు. అదేమన్నా సౌండ్ చేసుకుంటా నేను ఉదయించానని ఏమన్నా డప్పులు కొట్టుకుంటా ఉండడు కదా సూర్యుడు. సైలెంట్ గా వస్తాడు, సైలెంట్ గా వెళ్ళిపోతాడు. ఎందుకంటే అది దేవుడు ఆ సూర్యుడికి ఆజ్ఞాపించాడు. చక్కగా సూర్యుడు ఏం చేస్తున్నాడు? తన పని తాను చేసుకుంటున్నాడు. అది దేవుడు చేసిన ఒక సైలెంట్ గా చేసిన ఒక అద్భుతం అండి. ఈ రోజు మరి బైబిల్లో దేవుడు చేసిన కొన్ని సైలెంట్ అద్భుతాలను మనం తెలుసుకుందాం. ఇప్పుడు చదవబడిన వాక్యంలో యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూసాం కదండి. మరి సిస్టర్ దీప్తి చదివారు. ఎలా ఉంది? మనందరికీ తెలిసిన సందర్భమేనండి. రాహాబు గురించిన సందర్భం మీ అందరికీ తెలుసు. మరి రాహాబు ఏం చేసింది? వేగుల వారిని దాచిపెట్టింది.
ఇప్పుడు దాని వెనకాల కొద్దిగా హిస్టరీ కూడా మనం తెలుసుకోవాలనుకుంటే, దేవుడు ఇశ్రాయేలుకి ఏం చేశాడు? వాగ్దాన దేశాన్ని, కనాను దేశాన్ని వాగ్దానం చేశాడు. మీరు ఆ దేశం పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి మీరు వెళ్తారని చెప్పాడు. అయితే ఆ ప్రాసెస్ గుండా వెళ్తున్నప్పుడు 40 సంవత్సరాలు అరణ్యంలో వారిని నడిపించారు. ఆ 40 సంవత్సరాల్లో ఎంతో మంది నశించిపోయారండి. చాలా మంది చనిపోయారు. అయితే ఈ ఈ దేశాన్ని వేగు చూడటానికి 12 మంది వేగుల వారిని మోషే పంపిస్తాడు. మోషేకి తెలుసు, యెహోషువకు తెలుసు ఆ దేశం నాశనం అయిపోద్దని, ఎరికో పట్టణం. అయినా సరే వేగుల వారిని అక్కడికి 12 మందిని పంపిస్తారు. 10 మంది మాత్రం పాజిటివ్, 10 మంది మాత్రం నెగిటివ్ స్ప్రెడ్ చేశారు. ఇద్దరు యెహోషువ, కాలేబు మాత్రము పాజిటివ్ ని స్ప్రెడ్ చేశారు. జనాలు ఎక్కువ నెగిటివ్ నే నమ్ముతారండి. ఎప్పుడు కూడా అసత్యాన్నే నిజమని నమ్ముతారు. సత్యాన్ని ఎవరు కూడా నిజమని నమ్మరు. యెహోషువ, కాలేబు ఎంతో చెప్పారు. ఏమన్నారు? మన దేవుడు మనతో ఉన్నాడు, మనం జయిస్తాము, వాళ్ళకి ఏమి మనం భయపడిన అవసరం లేదంటే, ఆ 10 మంది ఏమన్నారు? మనం జయించలేము, వాళ్ళు చాలా ఉన్నత దేహులు, మనం మన దృష్టికి మిడతల్లాగా ఉన్నాం, అట్లా ఉన్నాం, ఇట్లా ఉన్నామని వీళ్ళు అంటుంటే ఆ ఇద్దరు కూడా చాలా ధైర్యపరిచారు. అయితే మరి యెహోషువకు తెలుసు, మోషేకు తెలుసు ఆ పట్టణం నాశనం అయిపోతుందని. మరి దేవుడు వారిని ప్రేరేపించి అక్కడికి ఎందుకు పంపించాడంటే, 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనంలో ఒక చక్కని మాట ఉంటుందండి. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనము. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ఇక్కడ దేవుని కనుదృష్టి అంతా లోకమంతా సంచారం చేస్తుందంటండి. ఎందుకు? తన ఎడల ఎవరు యథార్థ హృదయంతో ఉన్నారు అని ఆ కనుదృష్టి ఏం చేస్తుంది? చూస్తూ కనుక్కుంటుంది అనమాట. ఇప్పుడు ఆ కనుదృష్టి ఎవరి మీద పడింది? రాహాబు అనే వేసి మీద పడింది. ఇందాక మనం చదువుకున్నప్పుడు విన్నాం కదండి. రాహాబు ఏం చేస్తుంది? ఆ వేగుల వారిని దాస్తుంది, దాచిపెట్టి ఏం చేస్తుంది? పడుకోవటానికి ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళిందండి. వెళ్ళి ఏమంటుంది? చాలా చక్కని మాటలు. అసలు ఆ మాటలు చదువుతుంటే మనకెంతో విశ్వాసం వస్తుందండి. ఆమె ఏమంటుంది? యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడని మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. ఈమె ఒక అన్యురాలండి, ఒక వేశ్య. ఆమె ఏమంటుంది? ఈ పట్టణాన్ని దేవుడు మీకు ఇస్తాడు, ఆ విషయం నాకు తెలుసు. మరి మీరు అక్కడ నడుచుకుంటా ఈ 40 సంవత్సరాలు అరణ్యంలో నడుచుకుంటా ఏమేం చేశారో, ఎంతమంది రాజుల్ని హతం చేశారో, దేవుడు మీ పట్ల ఏమేం కార్యాలు చేశాడో తన ప్రజల పట్ల, ఇవన్నీ నేను విన్నాను. విన్నప్పుడు ఏమంటుంది? మా దేశ నివాసులందరికీ కూడా ధైర్యము చెడిపోయింది. మరి ఏమంటుంది? మేము వినినప్పుడు 11వ వచనంలో మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యము ఏమాత్రము ఉండదని ఎంతో గొప్పగా సాక్ష్యం చెప్తుందండి. మరి ఆమె దేవుడి గురించి పలికిన తీరు చాలా అద్భుతం కదండి. యెహోవా కనుదృష్టి ఏం చేస్తుందంట? లోకమందంతటా సంచారము చేస్తుంది. మరి ఈమెను కూడా దేవుడు చూశాడు. ఈమె ఏం చేస్తుంది? ఆ యొక్క కార్యాలన్నిటినీ విందండి. వినేం చేస్తుంది? విశ్వాసం పెంచేసుకుంది దేవుడి మీద. మనకు తెలుసు కదండి, చూడటం వల్ల విశ్వాసం వస్తుందా? వినటం వల్ల వస్తుందండి విశ్వాసం? వినటం వల్ల వస్తుంది. వినటం వల్ల వస్తుంది. ఈమె ఆ కార్యాలన్నీ వింది. విన్నప్పుడు ఆమెకి విశ్వాసము, దేవుడి పట్ల చంచలమైన విశ్వాసాన్ని రాహాబు పెంచుకుందండి. ఆ ఒక్క ఆత్మ నశించటం దేవునికి ఇష్టం లేదు కాబట్టే ఈ 12 మంది వేగుల వారిని అక్కడికి దేవుడు నడిపించాడు. ఆ ఒక్క ఆత్మను రక్షించడానికి ఆ ఎరుక పట్టణం అంతా నాశనం అయిపోయింది, కానీ ఆమె ఇంటి వారు మాత్రం సురక్షితంగా ఉన్నారు. ఇదంతా ఎందుకంటే ఆమె దేవుడి పైన పెంచుకున్న విశ్వాసం అండి. మరి ఆమె ఎంత విశ్వాసాన్ని పెంచుకుందంటే తన ప్రాణాన్ని కూడా ఆపదలో పెట్టి వేగుల వారిని
కాపాడిందండి. మరి ఈ విషయం ఎరుకు పట్టణపు రాజుకు తెలిసిందనుకోండి, రాహాబు అనే వేశ్యను ఉండనిస్తాడండి? ప్రాణం తీసేస్తారు. మరి అయినా సరే ఆమె ఏమి భయపడలేదు. నా ప్రాణం కన్నా నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఈ దేవుని ప్రతినిధులను నేను కాపాడాలి. వీళ్ళ దేవుడు జీవం గల దేవుడు, ఇట్లాంటి దేవుని ప్రతినిధులను నేను కాపాడాలని చక్కని ఆలోచనతో ఉంది. ఇదంతా ఎందుకుందంటే, మరి ఇశ్రాయేల్ ని మరి ఆ ఎగుప్తు నుండి కనాను దేశానికి నడిపిస్తున్న ఆ ప్రాసెస్ లో ఎన్నో కార్యాలు ఇశ్రాయేలీయులు స్వయంగా కళ్ళతో చూశారండి. మన్నా కురవటం ఇవన్నీ చూశారు. కానీ వాళ్ళల్లో విశ్వాసం లేదండి. అన్యురాలైన ఈమెలో విశ్వాసము బలపడింది. ఈమె దినదినము విశ్వాసాన్ని పెంచుకుంటుంది. ఆ వేగుల వారిని కాపాడుతుంది. మరి నిజంగా ఆమెకున్న విశ్వాసం చాలా గొప్పది కదండి. మరి వాళ్ళు వెళ్తూ ఆమెకి ఏం ప్రామిస్ చేస్తున్నారు? మేము ఈ పట్టణాన్ని నాశనం చేసినప్పుడు మీ ఫ్యామిలీని మాత్రం మేమేమి చేయమమ్మా అని చెప్పి ఆమెకి వాగ్దానం చేసి వెళ్తున్నారు. దేవునికి తెలుసు కదండి ఆమె విశ్వాసం ఏంటో తెలుసు. మరి ఇప్పుడు సైలెంట్ గా జరిగిన అద్భుతం ఏంటంటే, 2:15 రాహాబు ఇల్లు ఎక్కడ ఉందండి? ప్రాకారం మీద ఉంది. ఆ ప్రహరీ గోడ మీద ఉందన్నమాట. సైలెంట్ గా జరిగిన అద్భుతం ఏంటంటే, అందరికీ తేటగా కనిపించే అద్భుతం. గోడంతా పడిపోయింది గాని ఆమె ఇల్లు ఏ గోడ మీద ఉందో ఆ ప్లేస్ వరకు పడుకోకుండా దేవుడు గొప్ప అద్భుతాన్ని చేశాడండి. మరి ఆమె ఉన్న ప్లేస్ మాత్రం, ఆ ఇల్లు మాత్రం కూలిపోలేదు. ఇదంతా కీర్తనకారుడికి తెలుసు. అందుకనే 91:7 ఇందాక చదివించాను కదా. ఆ కీర్తనకారుడు ఏమంటున్నాడు? నీ కుడి 1000 మంది పడినను, నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయం నీ యొద్దకు రాదు అంటున్నాడు. నువ్వు కన్నులారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగుద్దని చెప్తున్నాడు. మరి రాహాబను వేశ్య పట్ల, వేశ్య తన పట్ల పెంచుకున్న విశ్వాసాన్ని దేవుడు చూసి ఊరుకోలేదండి. ఆమె అన్యురాలైనా సరే, ఆమె ఒక వేశ్య అయినా సరే, దేవుడు ఆమెను కాపాడటం కోసం ఆ వేగుల వారిని అక్కడికి పంపించాడు. ఆమెను, ఆమె ప్రాణాన్ని రక్షించాడు. మన దేవుడు నిజంగా గొప్ప దేవుడు కదండి. మరి ఆయన సన్నిధి ఎవరితో పాటు ఉంటుందో వాళ్ళకి మరి దేవుని భద్రత ఉంటదండి. మరి దేవుని కాపుదల ఉంటది. మరి అట్లాగే ఆయన కాపుదల ఎప్పుడు ఉంటదంటే, మనం ఆయనకు విధేయులుగా ఉన్నప్పుడు, ఆయన చెప్పిన మార్గంలో మనం నడుచుకున్నప్పుడు మరి మనకి దేవుని కాపుదల ఖచ్చితంగా ఉంటదండి. ఆమె విని విశ్వాసాన్ని పెంచుకుంది. మనము చూస్తూ కూడా కొన్నిసార్లు విశ్వాసం నుండి తప్పిపోయే స్థితిలో ఉంటున్నాము. దయచేసి రాహాబును ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాము. మరి ఆయన చెప్పిన మార్గం గుండా మనం వెళ్ళాలన్నదే ఆయన యొక్క ఉద్దేశం అండి. మరి మనకేముంది? ఆయన వాక్యం ఉంది. మనం విశ్వసించడానికి ఆయన వాక్యం ఉంది. ఆయన ఆత్మ కూడా మనకి తోడుగా ఉంది. మరి ఆ దారిలో నడవండి అని వాక్యం చెబుతుంది. మనకి నడిపించడానికి తన ఆత్మ బలపరుస్తుంది. ఉదాహరణగా చూసుకుంటే, నీ శత్రువుల్ని నువ్వు ప్రేమించాలని వాక్యం చెప్తుందండి. కానీ మనం ప్రేమించే బలం మనకుందండి? మనకు లేదు కదా. మన శత్రువుల్ని మనం మనస్ఫూర్తిగా మనం ప్రేమించలేం. దేవుని వాక్యమేమో ప్రేమించమని చెప్తుంది, మనము ప్రేమించలేం. కానీ దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే, మనల్ని బలపరిచి మరి ఆ ఆజ్ఞను మనం పాటించగలిగేలాగా దేవుని ఆత్మ మనల్ని ప్రేరేపిస్తుంది. అందుకనే వాక్యము ఇంపార్టెంటే, అట్లాగే దేవుని యొక్క ఆత్మ కూడా మనకి ఇంపార్టెంటే. రాహాబు అనే వేశ్య కూడా మనకి చక్కని పాఠాన్ని నేర్పిస్తుందండి. మరి ఇప్పటి వరకు మనం దేవుని కాపుదల గురించి తెలుసుకున్నాం. చుట్టుపక్కల ఏమైపోయినా దేవుడు నిన్ను మాత్రము సురక్షితంగా కాపాడుతాడు. దావీదు అదే గ్రహించాడు. మరి ఏది నశించిపోయినా, ఆ రాహాబు ఆ పట్టణ ప్రాకారం మీద తన ఇల్లు ఉంది. తన ఇల్లు ఉన్న ప్లేస్ తప్ప మిగతాదంతా నాశనం అయిపోయింది. మరి దేవుని కనుదృష్టి నీతిమంతుల మీద ఉంటుంది. తన మీద ఎక్కడ విశ్వాసం పెట్టుకుని, నా దేవుడు మంచివాడు, నాకు మేలు చేస్తాడు అని ఎవరైతే నమ్ముతారో వాళ్ళని దేవుడు తప్పకుండా కాపాడుతాడండి. వాళ్ళకి దేవుడు తప్పకుండా తన ప్రొటెక్షన్ అనేది ఇస్తాడు. మరి రాహాబును రక్షించడానికి వేగుల వారిని దేవుడు పంపించాడు. అందుకనే పౌలు అంటాడండి, హెబ్రీ పత్రిక 11:31
రాహాబ్ని పౌలు ఏం చేశాడు? విశ్వాసుల లిస్ట్ లో జాయిన్ చేస్తారండి. ఒకసారి ఆ మాట కూడా మనం చదువుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:31 విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. ఇక్కడ ఆమె ఏం చేసిందంటే సమాధానంగా, అంటే విశ్వాసమును బట్టి నిజంగానండి, అంటే వీళ్ళని చేర్చుకోవటం వల్ల వీళ్ళ దేవుడు నన్ను కాపాడుతాడని నమ్మింది కాబట్టి రాహాబ్ అనే వేశ్య రక్షింపబడిందండి. అవిధేయతలతో పాటు ఆమె నశించిపోలేదు. ఆమె కుటుంబం కూడా రక్షణ పొందింది. నిజంగా ఇది సైలెంట్ గా దేవుడు చేసిన అద్భుతం అండి. మరి ఇంకో మాట నాకు ఏమని గుర్తు చేసుకుంటే ఒక మాట గుర్తు వస్తుంది. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనంలో కూడా ఒక చక్కని మాట ఉందండి. యెషయా గ్రంథము 26వ అధ్యాయం అనుకును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఇక్కడ ఈమె కూడా ఆమె ఏం చేసిందండి? పూర్ణ విశ్వాసం ఉంచింది దేవుని మీద. దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేసేస్తాడు, ఈ దేశాన్ని మీకు ఇస్తాడు, ఆ విషయం మా దగ్గర ఉన్న వాళ్ళందరికీ తెలుసు అంది. కానీ ఈ అందరికీ తెలుసు, ఈమెకి తెలుసు, కానీ అందరూ దేవుని యందు నమ్మకం ఉంచలేదు. ఈ మొక్కతే దేవుని యందు నమ్మకం ఉంచింది కాబట్టి దేవుని కనుదృష్టి లోకమంతా తిరుగుతూ ఆమె దగ్గర ఆగిపోయింది. ఆమెను, ఆమె కుటుంబాన్ని రక్షించడానికి వేగుల వారిని అక్కడికి పంపించాడండి. నిజంగా దేవుని కాపుదల ఎంత గొప్పదంటే మనము ఆయన మీద పెట్టుకున్న విశ్వాసంని దేవుడు చూస్తా ఉంటాడండి. అట్లాగే ఇది సైలెంట్ గా జరిగిన అద్భుతం, ఇది దేవుని కాపుదల. అదే కనాను దేశంలో ఇంకో అద్భుతం కూడా జరుగుతుందండి. యెహోషువ గ్రంథంలోనే ఇది కూడా ఉంటది. అయితే 10వ అధ్యాయంలో ఉంటది ఆ సందర్భం. 5గురు రాజులు కలిసి ఇశ్రాయేలు రాజుతో యుద్ధం చేస్తున్నారండి. 5గురు రాజుల సైన్యం అంటే చాలా ఎక్కువ సైన్యం కదండి, చాలా పెద్ద సైన్యం. ఎప్పుడైనా చూడండి బైబిల్లో ఇశ్రాయేలీలు యుద్ధం చేయటానికి వెళ్ళేటప్పుడు ఈ ఇశ్రాయేల్ సైన్యం కన్నా శత్రు సైన్యమే ఎక్కువగా ఉంటది. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, శత్రువులకు తెలియని విషయం ఏంటంటే, ఈ ఇశ్రాయేల్ సైన్యానికి ముందు యెహోవా దేవుడే నడుస్తున్నాడన్న సంగతి వాళ్ళకి తెలియదండి. ఎప్పుడు చూసినా ఇశ్రాయేలీలకు విజయమే వచ్చేది. ఎందుకంటే దేవుని సన్నిధి వారి మీద ఉంది కాబట్టి, వారితో ఉంది కాబట్టి. మనకు తెలుసు కదా, 40 సంవత్సరాలు ఏంటి, పగలు మేఘస్తంభం లాగా, అంటే ఎండ దెబ్బ కూడా దేవుడు వాళ్ళకి తగలకుండా చేస్తున్నాడు. రాత్రి అగ్ని స్తంభం లాగా వెలిగిస్తున్నాడు అంటే చీకట్లో ఉండొద్దు, మీరు వెలుగులో ఉండాలని చక్కగా నడిపిస్తూ వాళ్ళని వస్తున్నాడు. యుద్ధాలు వస్తే ఆయనే ముందుండి యుద్ధం చేస్తున్నాడు. దేవుని సన్నిధి వారి పట్ల ఉంది కాబట్టి వాళ్ళు గొప్ప అద్భుతాలు చేస్తున్నారు. వాళ్ళ సొంత శక్తి వల్ల చేస్తున్నారండి, కాదు కదా, దేవుడే వాళ్ళకి ఆ శక్తిని కలగజేస్తున్నాడు. మరి యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 9 నుండి 11 వరకు మనం చదివితే ఈ 5గురు రాజులు మనకు కనిపిస్తారండి. యెహోషువ గిల్గాలు నుండి ఆ రాత్రి అంతయు నడిచి వారి మీద హఠాత్తుగా పడెను. అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట వారిని కలవరపరచుగా యెహోషువ గిబియోను ఎదుట మహాఘోరముగా వారిని హతం చేసెను. బేతుహేరునకు పైకి పోవు మార్గమున అజేకా వరకును మక్కేదా వరకును యోధులు వారిని తరిమి హతము చేయుచూ వచ్చిరి. మరియు వారు ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి బేతుహోరునకు దిగిపోవు త్రోవను పారిపోవుచుండగా వారు అజేకాకు వచ్చే వరకు యెహోవా ఆకాశము నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసెను. కనుక వారు దాని చేత చనిపోయిరి. ఇశ్రాయేలీలు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయిరి. హల్లెలూయా. మరి ఇక్కడ ఈ 5గురు రాజులు గ్రహించారండి, ఇశ్రాయేల్తో మనం యుద్ధం చేయలేము, ఓడిపోతామని వాళ్ళు పారిపోతున్నారు. పారిపోయే సైన్యం మీద దేవుడు ఏం చేశాడంటే వడగండ్లను కురిపించాడంటండి. యుద్ధం చేసి చనిపోయిన వారి కంటే యెహోవా కురిపించిన వడగండ్లతో చనిపోయిన వారు ఎక్కువ మంది ఉన్నారంటండి. మరి మన దేవుడు యుద్ధానికి వడగండ్లను వాడతాడని యోబు గ్రంథంలో ముందే యోబు రాసి పెట్టాడండి. మరి అంటే
ఆ యోబు గ్రంథము 38వ అధ్యాయము 23వ వచనంలో ఆపత్కాలం కొరకును యుద్ధ దినము కొరకును నేను దాచించిన వడగండ్ల నిధులను నీవు చూచితివా? ఇక్కడ మరి యుద్ధములో నేను వడగండ్లను వాడతా, ఆపదొచ్చినప్పుడు నా ప్రజలను కాపాడటానికి వడగండ్లను వాడతా అని యెహోవా దేవుడు మోషే పుట్టలేదు, యెహోషువ పుట్టలేదు, మరి యోబుతో ముందుగానే చెప్పాడండి. మన దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు. ఎక్కడ విశ్వాసి ఉంటాడో, ఎక్కడ తన పట్ల ఒకరు నమ్మకం పెట్టుకుని ఉన్నాడు, దేవుడు ఈ కార్యం ఖచ్చితంగా చేస్తాడు అని ఎక్కడున్నా సరే దేవుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని రక్షిస్తాడు. అట్లాగే వాళ్ళకి ఆపద వచ్చిందని తెలిస్తే ఆయన ఏం చేస్తాడు, ఆకాశం నుండి వడగండ్లను కూడా కురిపిస్తాడని ఇక్కడ మనం చూస్తున్నామండి. ఆ వడగండ్లు కూడా ఎవరి మీద పడుతున్నాయి? పారిపోయే సైన్యం మీదే పడుతున్నాయి, కానీ వెనకాల వచ్చే ఇశ్రాయేల్ మీద పడట్లేదండి. వాళ్ళకి వీళ్ళకి గ్యాప్ ఎంత ఉంటదండి? ఎంతో ఉండదండి, చాలా తక్కువే ఉంటది, దూరం తక్కువే. కానీ ఆయన ఏం చేస్తున్నాడు, కరెక్ట్ గా వాళ్ళ మీదే పడేటట్టు, శత్రు సైన్యం మీదే పడేటట్టు చేస్తున్నాడు. ఆయన యెహోవా దేవుడు అప్పుడే మిజైల్ టెక్నిక్ ని వాడాడండి. ఇప్పుడు మనకి మొన్న యుద్ధాలు జరిగినాయి కదా, రష్యా ఉక్రెయిన్, మరి ఇజ్రాయెల్ పాలస్తీన్, ఇవన్నీ వీళ్ళు ఎట్లా వేసుకున్నారు రాకెట్ అవన్నీ మిజైల్స్ అన్ని, మరి అక్కడుండి వేరే దేశం మీద వేయటం. ఇప్పుడు కూడా టెక్నాలజీ ఎంతగా పెరిగిపోయిందంటే మనం ల్యాప్టాప్ ముందు కూర్చొని అన్ని కోఆర్డినేట్ చేసి ఒక్క బటన్ నొక్కితే చాలండి, ఎక్కడికి ఆ మిజైల్ పంపించాలో కరెక్ట్ గా ఆ ప్లేస్ కి వెళ్ళి ఆ ప్లేస్ అంతటిని డిస్ట్రాయ్ చేసే అంత టెక్నాలజీ ఇప్పుడు మనకి వచ్చింది. కానీ ఈ టెక్నాలజీని యెహోవా దేవుడు ఎప్పుడో వాడాడండి. ఎప్పుడు కరెక్ట్ గా వెళ్ళి వాళ్ళ మీదే, పారిపోయే సైన్యం మీదే ఆ యొక్క వడగండ్లు పడుతున్నాయి. ఆ వడగండ్ల చేత ఎంతో మంది చనిపోయారు. అంటే దేవుని బిడ్డలకు ఏం కావాలో, ఎప్పుడు కావాలో దేవుడికి కరెక్ట్ గా తెలుసండి. మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు తన టైంలోనే తన కార్యాలు చేస్తాడు. నీ వెనకాల శత్రువులు వస్తుంటే వాళ్ళని చూసుకునే పని దేవుడిదే. మనం వాళ్ళని ఏం చేయాలి, దేవుని హస్తాల్లో పెట్టాలంతే. దేవుడే వాళ్ళ పని చూస్తాడు. ఈ ఇశ్రాయేల్ చేసిన పని అదే. 5 రాజులు తన మీదకి వచ్చేస్తే వాళ్ళు ఏం చేశారు, దేవుని మీదే భారం మోపారు. అందుకని దేవుడు ఏం చేశాడు, తన ఆయుధాలని, వడగండ్లని వాడుకున్నాడు. మనమేమి టెన్షన్ పడిన అవసరం లేదండి. మన పక్కన ఎవరున్నారంటే యెహోవా దేవుడు ఉన్నాడు. మరి నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడని మనం వాక్యంలో చదువుతా ఉంటాం. మన వెనక ఉన్న దేవుడు, మన ముందు ఉన్న దేవుడు చాలా గొప్ప దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. మన శత్రువులను మట్టి కర్పించేది కూడా ఆయనేనండి. మరి మనం దేవుని ప్రొటెక్షన్ రాహాబు విషయంలో మనం చూసాము. అట్లాగే ఈ ఇశ్రాయేలీయుల మీదకి 5 రాజులు యుద్ధానికి వచ్చినప్పుడు దేవుని యొక్క కాపుదలను కూడా మనం చూసాము. అట్లాగే దేవుని శక్తిని మనం చూద్దాము. అంటే 1 సమూయేలు 24 అధ్యాయము 26 అధ్యాయంలో దావీదు జీవితంలో దేవుని శక్తి గొప్పగా వాడబడిందండి. అంటే సండే స్కూల్ పిల్లల్ని అడిగినా మనం దావీదు జీవితంలో మరి దేవుని శక్తి ఎక్కడ వాడబడింది అంటే వాళ్ళు కూడా చెప్తారు గొల్యాతు విషయంలోనని. అంత చక్కగా వాడబడింది. అది అందరికీ తెలిసిన సందర్భమేనండి. దావీదు బాలుడు, గొల్యాతు ఆజానుబాహుడు. మరి అటువంటి వ్యక్తి మీద దావీదు యుద్ధానికి వెళ్తున్నాడంటే ఆయన తన సొంత శక్తి వల్ల వెళ్తున్నాడండి? కాదు కదా. దేవుని శక్తి గొప్పగా అక్కడ వాడబడింది కాబట్టే ఆ టైంలో సైలెంట్ గా దేవుడు ఒక అద్భుతాన్ని చేశాడండి. మనకు ఈ సందర్భం అంతా తెలుసు కాబట్టి నేను అదంతా చెప్పట్లేదండి. దావీదు వడిసెలో ఒక రాయి తీసుకొని ఇసిరేసరికి అది వెళ్ళి ఎక్కడ తగిలిందండి, ఆ యొక్క ఫోర్ హెడ్ మీద తగిలింది. అది కూడా ఏంటి, గైడెడ్ మిజైల్ లాగా దేవుని చేత బోధించబడిన ఆ రాయి లాగా వెళ్ళి డైరెక్ట్ గా ఎక్కడ తగలాలో అక్కడే తగిలింది. అది దేవుడు చేసిన, సైలెంట్ గా చేసిన గొప్ప అద్భుతం అండి. మరి ఆయన ఎవరైనా మనకు వచ్చి తల మీద ఎట్లా కొడితే వెనక్కి పడతారు, కానీ ఆయన ఎలా పడ్డాడంట, బోర్ల పడిపోయాడు, ముందుకు పడిపోయాడు. అంటే ముందుకు పడిపోతే చేతులతో కూడా ఆయన యుద్ధం చేయలేని పరిస్థితి. వెనక్కి పడితే చేతులు 2 ఫ్రీగా ఉండేవి, దావీదుని మరి చంపేవాడేమో.
కానీ దేవుడు ఏం చేశాడు? సైలెంట్ గా ఆయన బోర్ల పడేటట్టు చేశాడు. ఆ చేతులు కదపటానికి కూడా ఆయనకి టైం లేదు. ఇంతలో దావీదు పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన్ని తన ఖడ్గంతోనే చంపాడు. ఇక్కడ దేవుడు చేసిన అద్భుతం, సైలెంట్ గా చేసిన అద్భుతం ఏంటంటే ఆయన బోర్ల పడటం, ఎక్కడ తగలాలో అక్కడ తగిలేటట్లు చేయటం అన్నమాట. గొప్ప అద్భుతం చేశాడు. మరి దేవుడే ఆ గొల్లియాతుని అట్లా పడవేశాడండి. అయితే మరి దావీదు గొల్లియాతుని చంపిన తర్వాత గొప్ప పేరు పొందిన తర్వాత ఎవరికి ఈడ్చగలిగిందండి? మరి సౌలుకు కలిగింది. మనం జనరల్ గా చూసుకుంటే ఎప్పుడు కూడా సీనియర్స్ కి జూనియర్స్ మీద అసూయ కలుగుద్దండి. సంఘాలలో గాని ఎక్కడ చూసుకున్నా సరే. అంటే నాకన్నా అంటే నేను వయసులో పెద్ద, వాళ్ళు చిన్న, వాళ్ళు డెవలప్ అవటం ఏంటి అన్న మరి అదో ఏమో తెలియదు కానండి. ఎక్కడ చూసిన సంఘాల్లో సీనియర్స్ కి జూనియర్స్ అంటే అసూయ. మనకి ఇక్కడ ఈ విషయంలో మనం చూస్తున్నాం కదా. అంటే సౌలుకి దావీదు మీద ఒక రకమైన అసూయ. ఆ అసూయ ఎట్లా వచ్చిందంటే అసలు దావీదుని చంపేయాలి అన్నంతగా అసూయతో రగిలిపోతున్నాడు. మనకి ఇంకా బైబిల్లో చాలా తెలుసు. కయీను, హేబేలు. హేబేలు ఏ పాపం చేయలేదు, కయీను అసూయ పెంచుకున్నాడు. ఎందుకంటే హెబ్రీ పత్రికలో ఉంటది, హేబేలు క్రియలు మంచివి, కయీను క్రియలు చెడ్డవి. తన సహోదరుని క్రియలు చెడ్డవని చెప్పంట కయీనుకి తన క్రియలు చెడ్డవి, హేబేలు క్రియలు మంచివి కాబట్టి అసూయ పెంచుకున్నాడంట. ఇంకా మనకి ఇష్మాయేలు, ఇస్సాకు. ఇస్సాక్ అంటే కూడా ఇష్మాయేలు కోపం. ఏశావు, యాకోబు, వాళ్ళ విషయంలో కూడా మనం ఈ వ్యత్యాసం చూస్తున్నామండి. అట్లాగే మనం యోసేపు అన్నలు ఉన్నారు. యోసేపు మంచోడు, ఏ తప్పు లేదు, కానీ ద్వేషం. అంటే వాళ్ళు సీనియర్స్, ఈయన జూనియర్. అట్లా సంఘాలలో కూడా నిష్కారణంగా కొంతమంది ద్వేషిస్తూ ఉంటారండి. ఎందుకంటే వాళ్ళ క్రియలు మంచిగా ఉంటాయని వీళ్ళకి లోపల కుళ్ళు అనేది వచ్చేస్తుంది. మనం ఆ బ్యాచ్ లో లేమండి, మనం అందరం మంచి వాళ్ళమే. అయితే యేసు ప్రభు టైంలో కూడా, కొత్త నిబంధనలో కూడా పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలు యేసు ప్రభు కన్నా వాళ్ళు ముందే పరిచర్య స్టార్ట్ చేశారు. కానీ ఈయనంటే యేసు ప్రభుకి కీర్తి ప్రతిష్టలు వచ్చేస్తున్నాయి అని వాళ్ళకి అసూయ వచ్చేసింది. అసూయ ఎక్కడికి దారి తీసింది? యేసు ప్రభుని చంపేసే వరకు దారి తీసింది అనమాట. మనం అట్లా ఉండకూడదు. అట్లా అని చెప్పి అందరూ అసూయతో ఉన్నారంటే అట్లా కూడా కాదండి. మనకు తెలిసిన దావీదు, యోనాతాను, మనకు వాళ్ళిద్దరి గురించి తెలుసు. యోనాతాను దావీదు కన్నా పెద్దవాడే, కానీ తన ప్రాణ స్నేహితుడిగా భావించాడు దావీదుని. అట్లాంటి వాళ్ళు కూడా లేకపోలేదండి బైబిల్లో. మరి మనకు తెలుసు బాప్తిస్మిచ్చి యోహాను యేసు ప్రభు పరిచర్య కన్నా ఆయన ముందే పరిచర్య స్టార్ట్ చేశాడు. కానీ యేసు ప్రభుని ఏమన్నాడు? ఆయన చెప్పుల వారిని కూడా విప్పటానికి నేను యోగ్యుణ్ణి కాదు, తగ్గించుకున్నాడు. తనకన్నా చిన్నవాడైన యేసు ప్రభుని హెచ్చించాడు. అటువంటి వారు ఉన్నారు, ఇటువంటి వారు ఉన్నారు సంఘంలో కొంతమంది చిన్నవాళ్ళను కూడా ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది నిరుత్సాహపరిచే వాళ్ళు ఉంటారు. మనం ఏ బ్యాచ్ లో ఉన్నామో మనల్ని మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇదంతా మరి నేను ఎందుకు చెప్తున్నానంటే, సౌలుకి కలిగిన ఈర్ష్యను బట్టి దావీదును చంపడానికి ఆయన ప్రయత్నించాడండి. సౌలు దావీదును తరుముతున్నప్పుడు 17 సార్లు మరి దావీదు తన స్థావరాలు మార్చాడంటండి. కొండల్లో, గుహల్లో, అడవుల్లో దాక్కుంటూ పారిపోతున్నాడు 17 సార్లు. మరి అడవులంటే సౌకర్యాలు ఉన్న స్థలం కాదు కదండి. అక్కడంతా అసౌకర్యమైన స్థలం. అయినా సరే అక్కడికి వెళ్ళి దాక్కుంటున్నాడు, ఎక్కడికి వెళ్ళి దాక్కుంటున్నాడు భయపడి. మరి ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, సౌలును చంపే అవకాశం దావీదుకి 2 సార్లు వచ్చిందండి. అయినా సరే దావీదు సౌలును చంపటానికి ఇష్టపడలేదు. మరి 1 సమూయేలు గ్రంథంలో ఉంటది, మరి 26వ అధ్యాయంలో ఉంటది. దావీదుతో పాటు ఉన్న సేవకులు అంటారు, అభిషై అన్న ఆ వ్యక్తి అంటాడు, దావీదు నీ మనస్సాక్షి ఒకవేళ నిన్ను గద్దిస్తుందేమో, ఒక్కసారి నాకు ఆజ్ఞవు, నేను వెళ్ళి సౌలుని చంపేస్తా అంటాడు. అప్పుడు దావీదు ఏమంటాడు? దేవుడు అభిషేకించిన వారిని మనం ముట్టకూడదు అంటాడండి. మరి అభిషేక్తిని జోలికి నేను వెళ్ళనంటాడు. అప్పుడు వరకు దావీదుకి వాక్యం ఏం తెలుసండి? ధర్మశాస్త్రం ఒకటే కదా ఉంది. మరి ఆయనకి మోషే గురించి తెలుసు, యెహోషువ ఏళ్ల గురించి తెలుసు దావీదుకి ఆ టైంలో. అయినా సరే ఆయన ధర్మశాస్త్రాన్ని తూచే తప్పకుండా దావీదు పాటిస్తున్నాడు. ఏమంటున్నాడు? నేను అభిషేక్తిని జోలికి నేను వెళ్ళను. ఎందుకంటే మోషే విషయంలో జరిగింది ఆయనకి తెలుసు. సొంత అన్న అక్కే తనని
మరి ద్వేషించినప్పుడు వాళ్ళ పట్ల దేవుడు ఏం చేశాడో దావీదుకి తెలుసు. అభిషేకించిన వాళ్ళ జోలికి నేను వెళ్ళను అంటున్నాడు. అట్లాగే మోషే తప్పు చేస్తే దేవుడు ఏమి ఊరుకోలేదండి. మోషేకి రావాల్సిన శిక్షను కూడా దేవుడు మోషేకి ఇచ్చాడు. అంటే విరోధంగా దేవుని బిడ్డలకు విరోధంగా మాట్లాడకూడదు, దేవుని సేవకులకు విరోధంగా మాట్లాడకూడదని దావీదు గ్రహించాడు. మరి వెళ్ళను అంటున్నాడు. దేవుని శక్తి దావీదు జీవితంలోనండి తను ఆశా నిగ్రహం చూపించడం వల్ల గొల్యాతును చంపిన దానికంటే ఇక్కడే ఎక్కువ బయలుపడిందండి. నిజంగా శత్రువు కళ్ళ ముందు కనపడుతుంటే దావీదు ఆ వ్యక్తి జోలికి వెళ్ళలేదు. దావీదు చూపిన ఆశా నిగ్రహం ఇక్కడ చాలా గొప్పదండి. మరి దేవుని శక్తి దావీదు జీవితంలో గొప్పగా వాడబడింది. ఇప్పుడు దావీదు గనక సౌలుని చంపేస్తే దావీదు ఎదుట ఏముందండి? రాజభవనం ఉంది, అక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కానీ మరి దావీదుకిను ఆ రాజభవనానికి మధ్యలో అడ్డంగా ఉండేవారు సౌలే ఉన్నాడు. కానీ దావీదు సౌలును చంపటానికి ఇష్టపడలేదండి. ఇశ్రాయేల్ దేశంలో అందరికీ తెలుసు దావీదు అభిషేకించబడ్డాడు రాజుగా సమూయేలు చేత అని. యోనాతానికి కూడా తెలుసు, ప్రజలందరికీ తెలుసు నెక్స్ట్ రాజు దావీదే అని. దావీదు ముందు 2 మార్గాలు ఉన్నాయండి. ఒక మార్గమేమో దేవుని రాజ్యం వైపు వెళ్తుంది, ఇంకో మార్గమేమో ఇశ్రాయేలు రాజ్యం వైపు వెళుతుంది. ఇశ్రాయేల్ రాజ్యంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయండి. మరి దేవుని రాజ్యం అంటే ఏంటో మనందరికి తెలుసు కదా. ఒకసారి చదువుకుందామండి. రోమా పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం అండి. రోమా 14:17. కాగా క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అది ఒకసారి రెఫరెన్స్ చెప్పండి సిస్టర్ గారు. 14:17 దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని అదేనండి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఆ దేవుని రాజ్యం ఎలాంటిదంట? తినటం, తాగటం, సుఖాలు అనుభవించటం కాదు గాని ఏమంటున్నాడు? నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. అంటే ఈ ఇశ్రాయేల్ రాజ్యంలోకి వెళ్తే అన్ని భోగాలు ఆయనకు వస్తాయి. కానీ ఈ దేవుని రాజ్యంలోకి వస్తే నీతి, సమాధానం, ఆత్మ యందలి ఆనందం ఇవన్నీ లభిస్తాయని దావీదుకు తెలుసండి. మరి ఈ సీక్వెన్స్ మనం ఒక్కసారి గమనిస్తే దేవుని పద్ధతి, దేవుని ఆర్డర్ వేరుగా ఉంటది. మనందరికి తెలిసిన వాక్య భాగమే యోహాను 4:24 ఏమంటాడు? దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని దేవుడు చెప్తాడు. అంటే మొదట మనం ఆరాధించేటప్పుడే ఏం చేయాలంట? ఆత్మలో ఆరాధించాలంట. అంటే ఆత్మశక్తి ఉంటేనే మన ఆరాధనలో సత్యం కనిపిస్తుంది, సత్యంగా ఆరాధిస్తున్నాం అనేది కనిపిస్తుంది. అలాగే దేవుడు చెప్పేవన్నీ ఒక ఆర్డర్లో ఉంటాయండి. దేవుని రాజ్యం అంటే సమాధానం, ఆనందం అని చెప్పలేదు. మొదట ఆయన ఏమన్నాడు? నీతి అన్నాడు. అంటే రైచియస్నెస్, అంటే రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. మనం దేవునితో అటువంటి సంబంధం కలిగి ఉంటే సమాధానము, ఆత్మలో ఆనందం మనకి ఖచ్చితంగా వస్తాయని ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశము, దావీదు ఉద్దేశం కూడా అండి. దావీదు ముందు ఇశ్రాయేల్ రాజ్యం ఉంది, సౌకర్యాలు ఉన్నాయి, భవనాలు, రాజభవనం ఉన్నాయి, ఇంకో పక్కన దేవుని రాజ్యం ఉంది. మరి దావీదు సౌలుని చంపివేస్తే దేవునితో ఉన్న సంబంధం తెగిపోతుంది. దావీదు ఏమనుకుంటున్నాడు? నాకు దేవునితో ఉన్న సంబంధమే అన్నిటికన్నా గొప్పది, దాంతో పోలిస్తే ఇశ్రాయేల్ రాజ్యం ఒక లెక్క కాదు అని ఆశా నిగ్రహం దావీదు చూపిస్తున్నాడండి. దావీదు గొల్యాతును చంపినప్పుడు కన్నా ఒక శత్రువుని మరి క్షమించి వదిలేయటం చాలా గొప్ప సంగతి అండి. ఈ విషయంలోనే దేవుని శక్తి దావీదు పట్ల గొప్పగా మనకి కనిపిస్తుంది. మరి మన క్రైస్తవ జీవితంలో కూడా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, మనల్ని ఇబ్బంది పెట్టేవారు ఉంటారు, కష్టపెట్టేవారు ఉంటారు. ఆ సమయంలో మనం ఏం చేయాలని దావీదు చెప్తున్నాడు? మనల్ని చంపడానికి రారు, చిన్న చిన్న మాటలకి మనం అప్సెట్ అయిపోతాం. ఇప్పుడు దావీదు ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దావీదులాగా మనం కూడా ఆశా నిగ్రహం చూపిస్తూ మరి తీర్పు ఇచ్చే దేవునికే సమస్తము మనం ఆ సమయంలో గనుక దేవునికి అప్పగించేసి వారిని క్షమించి దేవుని శక్తిని వారికి చూపిస్తే
దేవుని శక్తి అన్యుల మధ్య కూడా గొప్పగా వాడబడద్దండి. మరి రాహాబు పట్ల దేవుని శక్తి గొప్పగా వాడబడింది. అట్లాగే 5 రాజులు వచ్చినప్పుడు ఇశ్రాయేలు సైన్యంలో కూడా దేవుని శక్తి గొప్పగా వాడబడింది. దేవుని కాపుదల వాడబడింది. దావీదు జీవితంలో కూడా సౌలును క్షమించడంలో కూడా దేవుని శక్తి సైలెంట్ గా దేవుని గొప్ప అద్భుతం మనకు అక్కడ కనిపిస్తుంది. అట్లాగే సంఘంలో కూడా గొప్ప అద్భుతాలు దేవుడు సైలెంట్ గా చేస్తాడండి. మరి మనకు తెలుసు, మరి సంఘం ప్రార్థించినప్పుడు అత్యాసక్తితో ప్రార్థన చేసను చెరలో ఉన్న పేతురుని దేవుడు అద్భుతంగా బయటకు తీసుకొచ్చిన రీతి మనందరికీ తెలుసండి. మనందరం కలిసి బలంగా ప్రార్థన చేస్తే క్యాన్సర్ రోగులు స్వస్థత పడతారు. మరి అపవిత్రాత్మలు వాళ్ళని వదిలిపోతాయి. ఇంకా ఎన్నో అద్భుతాలు మన జీవితంలో దేవుడు చేస్తాడు. మరి ఈ గ్రూప్ అంటే 1 సంవత్సరం క్రితం అట్లా దగ్గర సంవత్సరం అవ్వచ్చండి. మరి చార్లెస్ అన్న బాబు, మన తేజ గారి అన్నయ్య గారి అబ్బాయి, ఒక కన్ను ఆ అబ్బాయికి చిన్నప్పుడే చూపు కనపడలేదండి, రైట్ ఐ. లెఫ్ట్ ఐ కూడా చాలా సివియర్ కండిషన్ లో ఉన్నప్పుడు మనం అందరం ప్రార్థన చేసాం, భారంతో ప్రార్థన చేసినప్పుడు చార్లెస్ గురించి. అబ్బాయి ఆపరేషన్ లో దేవుడు చక్కని స్వస్థత దయచేశాడు. అబ్బాయి ఏం చేశాడు, మన గ్రూప్ లో చిన్న పాట పాడి పరమాజీవం నాకు నువ్వని ఆ పాట పాడి మన గ్రూప్ లో షేర్ కూడా చేశాడు. తన పట్ల దేవుడు గొప్ప కార్యం చేశాడు. అంటే సంఘం ప్రార్థిస్తే దేవుడు చక్కని అద్భుతాలు దేవుడు సైలెంట్ గా చేస్తాడండి. మరి మాన్సి గురించి మనందరం ప్రార్థన చేసాం. 1.5 సంవత్సరం బేబీగా ఉన్నప్పుడు ఆ పాపకి బ్రెయిన్ ఆపరేషన్ అప్పుడు మనందరం ప్రార్థన చేసాం. తేజ గారే సలహా ఇచ్చారు, ఏమని, 1 గంట ప్రార్థన చేద్దాం అందరం కలిపని. 1 to 2 2 to 3 పెట్టారు. ఒకరోజు సండే బాబీ గారు గ్రూప్ లో పెట్టారు, మాన్సి గురించి ప్రార్థన చేద్దామని. అందరం కలిసి ఆ రోజు ప్రార్థన చేసామండి. మాన్సి ఇప్పటికి చక్కగా హెల్తీగా ఉంది, దేవుని పాటలు పాడుతుంది. అట్లాగే యశ్వంత్ గురించి మనం ప్రార్థన చేసాం, బెంగళూరు. బాబు చాలా క్రిటికల్ కండిషన్ లో ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ మెసేజ్ పెట్టేవాళ్ళు. మనకి బాబీ గారు కూడా ఎప్పుడు చెప్తానే ఉండేవాళ్ళు యశ్వంత్ గురించి ప్రేయర్ చేయండి అని. యవనస్తుడు మరి కాలేజీకి వెళ్తుంటే మరి ఆ బిడ్డ అనుకోకుండా అటువంటి పరిస్థితుల్లో కోమాలోకి వెళ్ళిపోయిన స్టేజిలో నుంచి దేవుడు చక్కని స్వస్థత, మనందరము ఏక మనసుతో ఆ బాబు గురించి ప్రార్థన చేసామండి. తిరిగి ఆ బాబు కోలుకొని కరపత్రాలు పంచడం, సువార్త చెప్పడం మనం మళ్ళా చూసాము, వాళ్ళు పంపించిన ఫొటోస్ అన్ని. నిజంగా ఇవన్నీ ఏంటంటే సంఘంలో జరిగే అద్భుతమైన కార్యాలు, దేవుడు సైలెంట్ గా చేసేవి. రాధారాణి గారి పాప విషయంలో కూడా మనందరం ప్రార్థన చేసాం. ఆ పాప వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు ఎంతగా కనెక్ట్ అయిపోయిందో అవన్నీ ప్రార్థన చేసాము. ఆ ప్రార్థనలకు దేవుడు ప్రతిఫలంగా సంఘంలో గాని మన గ్రూప్ లో గాని చక్కని అద్భుతాలు చేస్తా ఉన్నాడు. ఇవన్నీ ఏంటండి, మనం సాక్ష్యం రూపంలో వింటున్నప్పుడు, ఎంతో మంది వాళ్ళ జీవితాల్లో జరిగే సాక్ష్యాలు చెప్తున్నప్పుడు, దేవుడు వాళ్ళ పట్ల చేసిన మేలులు ఉపకారాలు చెప్తున్నప్పుడు, సంఘంగా ఒక గుంపుగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడండి. ఇవన్నీ ఏంటంటే దేవుడు మన జీవితాల్లో చేసే సైలెంట్ గా చేసే అద్భుతం అండి. సంఘం ప్రార్థిస్తే దేవుని శక్తి బయలుపడుతుందండి. అట్లాగే ఇంకో గొప్ప అద్భుతం ఏంటంటే, మనం ఒక సంఘం ఉందనుకోండి, ఆ సంఘంకి 1000 మంది వస్తుంటే ఆ 1000 మంది కూడా ఎవరో ఎవరికి తెలియదు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ వేరు, కులాలు వేరు, ప్రాంతాలు వేరు, అయినప్పటికీ సంఘంలోకి వచ్చేసరికి ఒక ఫ్యామిలీ లాగా అయిపోతామండి. అంటే దేవుని రక్తం చేత కడగబడి ఒక ఫ్యామిలీ లాగా, అసలు రక్త సంబంధం కంటే ఆత్మ సంబంధమే గొప్పదన్నట్టుగా మనం అయిపోతాము. అంటే వాళ్ళెవరో మనకు తెలియపోయినా ఆటోమేటిక్ గా దేవుడు మనకి వాళ్ళ మీద ప్రేమ పుట్టించేస్తాడు. మరి ఇది గొప్ప అద్భుతం అండి. మరి మనం ఇందాక చదువుకున్నాం కదా, మత్తయి సువార్త 12:46 నుండి చెప్పేస్తానండి. యేసు ప్రభుని చూడటానికి తన తల్లి సహోదరులు వచ్చింది కలవాలనుకుంటున్నప్పుడు యేసు ప్రభు ఏమంటాడు, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అంటాడు కదా. అంటే ఆయన ఏమంటాడు, నా తండ్రి చిత్త ప్రకారం చేసేవాళ్ళే నా తండ్రి, నా తల్లి, నా సహోదరులు అంటాడు. అంటే మనం ఆయన వాక్యాన్ని గాయకొని ఆయన వాక్యానుసారంగా నడిస్తే సంఘంలో మనందరము ఒక ఫ్యామిలీ మెంబర్స్ గా, సహోదరులుగా ఉంటామండి. ఎవరికైనా ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రూప్ లో ఎవరికైనా ఆపదొచ్చింది అనుకోండి, బాబీ గారు చిన్న మెసేజ్ పెడితే చాలా మంది స్పందిస్తూ వాళ్ళకి
మరి కాలే పాస్టర్ గారు చర్చి కట్టుకోవాలి, ఆయనకి ఎంతో సపోర్ట్ చేశారు గ్రూప్ లో వాళ్ళు. ఎవరికైనా చిన్న ఆపదంటే మనం ఏంటి, మనకు తెలియకుండానే మనం కనెక్ట్ అయిపోయాం అనమాట ఒకళ్ళకి. ఒక్కరోజు ఒకళ్ళు రాకపోయినా ఎందుకు రాలేదా అని మనం ఆలోచిస్తాం. అంటే ఆ ప్రేమ, ఇది సంఘంలో జరిగే సైలెంట్ గా జరిగే అద్భుతం అండి. ఆ ప్రేమ ఆప్యాయతలు అన్నవి మనకి దేవుడు లోపల పెట్టాడు. అందుకనే ఒక మాట ఉంటదండి, రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవుని ప్రేమ అంటే దేవుడు మనకి ఇవ్వలేదండి, కుమ్మరించేశాడంట ప్రేమ. అందుకని ఇతరులు బాధపడుతున్న మనం, మన గ్రూప్ లో వాళ్ళు గాని, మనకు తెలిసిన వాళ్ళు గాని, మన సంఘ సభ్యులు గాని, ఎవరికైనా బాధ అంటే మనం తట్టుకోలేమండి. ఆ ప్రేమ అన్నది దేవుడే మనకి ఇచ్చేశాడు. అది సైలెంట్ గా జరిగిన అద్భుతం. ఆది అపోస్తుల టైంలో సంఘం ప్రారంభ దినాల్లో మనకు తెలుసు కదా, వాళ్ళందరూ సమిష్టిగా ఆస్తులు ఎట్లా పంచుకున్నారండి? దేవుని ఆత్మ వాళ్ళ మీద కుమ్మరించబడింది కాబట్టి వాళ్ళకున్న ఆస్తులు సమిష్టిగా పంచుకొని వాళ్ళు చక్కగా ఐక్యతతో ఉన్నారు. మనం కూడా అలా ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. మనకు కూడా తెలుసు కదండి, మణిపూర్ లో అంత మారణకాండ జరుగుతుంటే మనం ఎంతో ఏడ్చి ప్రార్థన చేసాం దేవునికి. మన సొంత ఇంట్లో వ్యక్తి బాధపడినంతగా మనం బాధపడిపోయాము. ఈ ప్రేమ సంఘంలో, సార్వత్రిక సంఘంలో దేవుని బిడ్డల మధ్య ప్రేమ ఎలా వచ్చిందంటే అది దేవుడే మనకి ఆ ప్రేమను కృమ్మరించాడని పౌలు చెప్తున్నాడు రోమా పత్రికలో. మరి రోమా 12:15 కూడా ఏముంటది, ఏడ్చే వారితో ఏడవండి, బాధపడే వారితో బాధపడండి, నవ్వే వారితో నవ్వండి అని దేవుడు చెప్తున్నాడు. అంటే మన సార్వత్రిక సంఘంలో గాని, మన గ్రూపుల్లో గాని, మన సంఘంలో గాని ఎవరైనా బాధపడుతుంటే వారితో కలిసి మనం బాధపడాలి, వాళ్ళ బాధను మనం పంచుకోవాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. అంటే సంఘాలలో కూడా దేవుడు సైలెంట్ గా అద్భుతాలు చేస్తా ఉంటాడు, గొప్ప గొప్ప మేలులు చేస్తా ఉంటాడు. అవి ఒక్కోసారి మనం చూస్తా ఉంటాం, గ్రహించలేం. ఇశ్రాయేలీయులు ఎన్నో అద్భుతాలు వాళ్ళ మధ్య చేసినా ఎక్కడో ఉన్న రాహాబు విశ్వాసం పెంచుకుంది, కానీ వీళ్ళకి ఎప్పుడు అపనమ్మకం. ఇశ్రాయేలీయులకి వెంటనే మర్చిపోయేవాళ్ళు అనమాట దేవుడు చేసిన మేలులు. కానీ రాహాబు విని విశ్వాసాన్ని పెంచుకొని తన కుటుంబాన్ని కూడా రక్షించుకుంది. అట్లాగే మరి మనము ఒక వ్యక్తి క్రైస్తవుడైన తర్వాత ఎలా ఉండాలండి, తన ప్రోగ్రెస్ కూడా పెరుగుతూ ఉండాలి. అంటే మరి ఇతరులకు ఆ ప్రోగ్రెస్ అన్నది కనిపించాలండి. ఒక చెట్టు ఎదుగుతుంది అనుకుంటే అది సైలెంట్ గా ఎదుగుద్దండి. చెట్టు సౌండ్ చేసుకుంటా ఎదగదు కదా. చెట్టు ఎదుగుతుందంటే అది ఇతరులకు కూడా దాని ప్రోగ్రెస్ కనిపిస్తా ఉంటది. క్రైస్తవులుగా మనం కూడా ఎదుగుతున్నామంటే ఇతరులకు ఆ ప్రోగ్రెస్ కనిపించాలండి. ఇదంతా సైలెంట్ గా జరిగే అద్భుతం. మరి నీ మార్పు ఇతరులకు కనబడాలండి. ఆ వ్యక్తులు ఏమనుకుంటారు, ఈ వ్యక్తి, ఈమె ఇదివరకు అలా ఉండేది ఇప్పుడు ఎలా అయిపోయిందని చెప్పి నిన్ను గురించి దేవునికి మహిమ తీసుకొస్తారు. మరి కొండ మీద ప్రసంగంలో కూడా దేవుడు ఏమంటాడు, వారి ఎదుట మీ సత్క్రియలు కనిపించాలి, మీ పరలోకమందున్న మీ దేవుడు మహిమ పరచబడే విధంగా వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అంటే మన ప్రోగ్రెస్ కనిపించాలండి. అది కూడా సైలెంట్ గా. ఈ వ్యక్తి ఏంటి ఇంతలా మారిపోయాడు, ఇదండి ప్రోగ్రెస్ అంటే. ఎక్కడి నుండి వచ్చింది మార్పు? రక్షణ పొందగానే మార్పు వచ్చేస్తుందండి, రాదు కదా. దినదినము దేవునితో నడుస్తూ ఉంటే ఆత్మ చేత ఆయనే మనల్ని చెక్కుతా ఉంటాడండి. చెక్కి లాస్ట్ కి ఎలా వెళ్ళిపోతాం, ఆయన రూపంలోనికి మనం మారిపోతాము, ఆయన రూపంలోకి మనం ఎదుగుతూ ఉంటాము. అందుకనే పౌలు ఏమంటున్నాడు, నేను నాటాను, అపోలో నీళ్లు పోసాడు, వృద్ధి కలగజేసేది దేవుడే అంటాడు. దేవుడే మనకి వృద్ధి కలగజేయవాడు దేవుడే. కాబట్టి మనం ఏం చేయాలి, ఆయన ప్రొటెక్షన్ కింద మనం ఉండాలి, ఆయన సన్నిధిలో ఉండాలి, ఆయన సంఘంలో ఉండాలి, ఆయనలో మనం ఎదుగుతూ ఉండాలి. ఈ కార్యాలన్నీ చేస్తుంటే దేవుడు మనల్ని మర్చిపోతాడండి? మర్చిపోడు కదా. ఎక్కడో ఉన్న రాహాబుని దేవుడు చూశాడు. ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది కాబట్టి నిన్ను నన్ను కూడా దేవుడు వదిలిపెట్టడండి. మనందరము నమ్మకంగా ఉండి
మరి ఇతరుల బాధల్లో పంచుకోవాలి. మనం వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళ బాధను మన బాధగా అనుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మన పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. రాహాబు ఎలా విశ్వాసంతో నిండిపోయిందో, తన ఫ్యామిలీని రక్షించుకుందో మనం కూడా ఆ రీతిగా ఉండాలండి. దేవుడు మనందరికీ అట్టి కృపను దయచేయును గాక. ఆమేన్. మరి నాకు అవకాశం ఇచ్చిన బాబీ గారికి, కోర్ కమిటీ సభ్యులకు అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ అక్క ఫర్ ద వండర్ఫుల్ వర్డ్. నిజంగా ఎంతగానో హెచ్చరించబడ్డాను, దీవించబడ్డాను, వ్యక్తిగతంగా చాలా బ్లెస్ చేయబడ్డాను. బట్టి దేవునికి వందనాలు. సహవాసం తరపున మీకు మా హృదయపూర్వక వందనాలు అక్క. ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. మన మధ్యలోనే అయ్యారు మీరు ముగింపు ప్రార్థన, పర్లోక ప్రార్థన ఆశీర్వాదిస్తారు. నేనా? ఎస్ అయ్యారు, మీరు అయ్యారు. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, గొప్ప దేవ, నీకు స్తోత్రములు, వందనాలు చూపిస్తాం. మాకు ఇస్తున్న నీ సందేశాలను బట్టి, వాక్యములో నుండి దాచబడిన విషయాలను బట్టి, అవి వినుట ద్వారా మా విశ్వాసమును వృద్ధి చేస్తున్న దాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈరోజు నీ సేవకురాలని, నీ కుమార్తెని వాడుకొని మాకు నేర్పించిన విషయాలన్నిటి బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తాం. అవును, చేసే కార్యాలు కొన్ని బహిరంగముగా, ఆర్భాటముగా, అద్భుతముగా కనబడుతున్నాయి. మరికొన్ని సైలెంట్ గా జరుగుతూ ఉంటాయి. దేవా, బైబిల్లో రాయబడిన సంగతులే కాదు, మా జీవితాల్లో కూడా మరి సైలెంట్ గా ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేస్తాయి. వాటన్నిటి బట్టి నీ స్తోత్రం. నీ కార్యములు దేవ తండ్రి అర్థం చేసుకోలేని కొన్నిసార్లు నీవు మా కొరకు చేస్తున్న కార్యాలేమి, దాచించిన విషయాలేమి మా కంటికి కనబడదు, చెవికి వినబడదు, హృదయానికి గోచరము కాదు. కానీ నీ ఆత్మ ద్వారా ఆయా సమయాల్లో నీకు తెలియజేస్తా ఉంటుందని ఈ రోజు నీ ఆత్మ ద్వారా అందరూ మేలు పొందాలని మంచి నీ నామమునికే మహిమ చెల్లిస్తావు. వాక్యం ఇచ్చిన కుమార్తెని కొను బలపరిచి వాడుతాను. ఓ దేవాన్ని తన గ్రూప్లో ఉన్న వారందరినీ బట్టి నిలిచిపోతుంది. మీరు ఇచ్చిన సహృదయం కొరకు, ఏకాత్మ కొరకు నిబంధనలు చేసి, అలాగే కొంతమంది బలహీనంగా ఉన్నారు. మరి ఒక సిస్టర్ స్టెంట్ వేయబడినట్టుగా చూసినాం తండ్రి. దేవ మీరే కమిటీ స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి, ఆత్మకు, ప్రాణమునకు, మా యొక్క శరీరమునకు నెమ్మది, సంతోషం అనుభవించి, మీ రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. అనేక మందిని సిద్ధపరిచి వెళ్ళవచ్చు. ఓ దేవ, పరిస్థితులు వేరువేరుగా తారుమారుగా ఉన్నప్పటికీ దాన్ని మేము నిన్ను చూస్తూ ముందుకు సాగవచ్చు. గొప్ప దేవాన్ని పొందనాలు. ఈ వాక్యమును మేము అధికంగా ప్రేమించి వాక్యమును హృదయంలో ఉంచుకొని, వాక్యాన్ని బట్టి, అలాగే వాక్యమును, ఆత్మను, పరిశుద్ధాత్మను కలిగిన ఆయన మేము ముందుకు సాగుటకు సహాయం చేయండి. ఫెలోషిప్ నడిపిస్తున్న బిడ్డలను, ప్రారంభించిన వారిని, కొనసాగిస్తున్న బిడ్డలను అందరికీ నేను మేలు చేయండి. ఓ గొప్ప దేవాన్ని పొందండి, చూపించండి. ఈ దినమంతా మీ సన్నిధిని మాతో మహిమయ్యి, ఘనతయ్యి, ప్రభావం యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి ఎందున నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. నాడు అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధం క్షమించండి. మమ్మల్ని శోధనలో ప్రేమడు తప్పించండి. ఎందుకంటే రాజ్యం, శక్తియు, మహిమయు నిరంతరం. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్యారు. మరొకసారి వాక్య పరిచయం చేసిన సిస్టర్ గారికి సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. చేరొచ్చిన మీ అందరికీ వందాలండి. ఏ వండర్ఫుల్ డే టుడే. కొడుకు ముగించబడింది. రేపటి దినాన్ని తిరిగి కలుసుకుందామండి. అందరికీ వందనాలు.